బాగుంది కానీ బాగాలేదు. బాగానే ఉంది కానీ ఇంకా బాగుండొచ్చు. టీఎఫ్ఐ బానిసలందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ అప్పలరాజు అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఓవి ఆఫ్ అప్పలరాజు. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ అంటూ ఉంటారు కదా, ఇప్పుడు నాకు అదే జరిగింది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు నాకేం పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, కానీ యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో వచ్చిన రివ్యూస్ చూసి చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో సినిమాకి వెళ్ళా. అలా చేయడమే నా మిస్టేక్ అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఏంటి సినిమా అస్సలు బాగాలేదా అంటే కాదు, బాగానే ఉంది, బట్ ఇంకా బాగుండొచ్చు అనేది నా ఒపీనియన్. నాకెందుకు అలా అనిపించింది అనేది స్పాయిలర్స్ లేకుండా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ బిఫోర్ గోయింగ్ టు దాట్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి అండ్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో కొత్త కంటెంట్ చాలా రాబోతుంది. సో డోంట్ మిస్ ఇట్. కమింగ్ టు అవర్ పిఓవి ఫర్ ద ఫిలిం కిష్కింధపురి. అసలు ఈ సినిమా కథ ఏంట్రా అంటే, కిష్కింధపురి అనే ఊర్లో రాఘవ్ అండ్ మైథిలి అనే ఇద్దరు గోస్ట్ వాకింగ్ టూర్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే ఊళ్ళో ఉన్న హాంటెడ్ ప్లేసెస్ అన్నిటికీ దయ్యాలంటే బాగా క్యూరియాసిటీ ఉన్న జనాల్ని తీసుకెళ్లి ఆ హాంటెడ్ ప్లేస్ యొక్క హిస్టరీ మొత్తం చెప్పి వాళ్ళకొక వాకింగ్ టూర్ ఇస్తూ ఉంటారు. అలా వీళ్ళు కిష్కింధపురిలోనే ద మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అయిన సువర్ణమయ అనే రేడియో స్టేషన్ కు వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి, అక్కడ ఉన్న దయ్యం ఎవరు, ఆ దయ్యం యొక్క బ్యాక్ స్టోరీ ఏంటి అనేది మిగిలిన స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా యూనిక్ గా అనిపించింది. జనరల్ గా హారర్ మూవీస్ అంటేనే ఒక ఇల్లు, అందులో దయ్యం, దానికి ఒక బ్యాక్ స్టోరీ, ఇదంతా కామనే. బట్ స్టిల్ అదే సేమ్ టెంప్లెట్ తో స్క్రీన్ ప్లే ని చాలా కొత్తగా రాసుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చింది. మెయిన్ గా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్లకి బుర్రపాడంతే. ద నెక్స్ట్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ ఫిలిం ఈస్ సౌండ్ మిక్సింగ్. జనరలీ హారర్ సినిమాల్లో సౌండ్ మిక్సింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే సినిమాలో వచ్చే చిన్న చిన్న సౌండ్లు ఎంత క్రీపీగా ఉంటే సినిమా మనకంత కిక్కునిస్తుంది. అలా ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ లో ఒక ఏడుపు వినిపిస్తుంది. ఆ ఏడుపు డాల్బీ అట్మాస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ స్పీకర్ నుంచి వస్తూ ఉంటది. ఆ ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు. అలా ఈ సినిమాలో సౌండ్ మిక్సింగ్ ఎంత బాగుందంటే గులాబ్ జామున్లు గలగల్లాడిపోతాయి. నెక్స్ట్ బిగ్ థింగ్ ఈజ్ మ్యూజిక్. ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. చాలా సీన్స్ ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. లిటరలీ కొన్ని ఎలివేషన్ సీన్స్ కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి. ద నెక్స్ట్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ దిస్ ఫిలిం ఈస్ సినిమాటోగ్రఫీ. ఈ సినిమాలో విజువల్స్ చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి. ఎస్పెషలీ కెమెరా యాంగిల్స్ అయితే చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. అండ్ విజువల్స్ కి వీళ్ళు చేసిన కలర్ గ్రేడింగ్ మనల్ని ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి తీసుకెళ్తుంది. ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ కి కలర్ గ్రేడింగ్ చాలా అంటే చాలా ఫ్రెష్ గా ఉంది. నౌ కమింగ్ టు ద నెగటివ్స్, ద ఫస్ట్ వన్ ఈస్ లాజిక్స్ అండ్ క్లారిటీ. హారర్ సినిమా అంటేనే లాజిక్స్ ఉండవు అనుకోండి, అది వేరే విషయం. బట్ స్టిల్ విరూపాక్ష అండ్ మసూదా లాంటి సినిమాల్లో లాజిక్స్ ఎక్కడ మిస్ అవ్వలేదు. కానీ ఈ సినిమాలో అక్కడక్కడ కొంచెం లాజిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఎస్పెషలీ హీరో ఇంట్రొడక్షన్ సీన్ లో హీరో ఒక పెద్ద యానిమల్ అటాక్ నుంచి పీపుల్ ని సేవ్ చేస్తాడు. బట్ ఆ సీనే చాలా ఇల్లాజికల్ గా ఉంది. అలానే ప్రీ క్లైమాక్స్ లో ఇంకో సీన్ ఉంటుంది. ఒక పెద్ద టవర్ విరిగిపోయి మన హీరో అండ్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ మీద పడుతుంది. బట్ స్టిల్ వాళ్ళు అలా దాని నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. అలానే ఈ సినిమాలో క్లారిటీ కూడా చాలా చోట్ల మిస్ అయింది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఆ ట్రైన్ సీక్వెన్స్ ఏదైతే ఉంటుందో, ఆ సీక్వెన్స్ యొక్క టైం లైన్ నాకు అసలు అర్థం కాలేదు. బికాస్ సినిమాలో 2 టైమ్ లైన్స్ ఉంటాయి, ఒకటి 1979, ఇంకొకటి ప్రెసెంట్. బట్ ఆ సీన్ లోకి వచ్చేసరికి ట్రైన్ పాత లోకోమోటివ్ ఒకటి చూపిస్తారు. అది ప్రెసెంట్ టైమ్ లో మనం ఎక్కడా చూసుంటాం. బట్ సినిమాలో సడన్ గా అలాంటి భోగి మనం చూసేసరికి అరే ఇది ప్రెసెంటా లేకపోతే పాస్ట్ లో జరుగుతున్న ఇన్సిడెంటా అనేది అర్థం కాదు. సేమ్ ఇలానే హీరో యూజ్ చేసే వెహికల్స్ కూడా చాలా పాతగా కనిపిస్తాయి. అవి ప్రెసెంట్ టైమ్ లైన్ లో మాత్రం అస్సలు ఉండవు. ది బిలాంగ్స్ టు ఓల్డ్ 90s అనమాట. అది కావాలని మనకు రెట్రో ఫీల్ రావడానికి అలా పెట్టారా లేకపోతే ఇంకేదన్నా రీజన్ అనేది నాకు ఇప్పటికే అర్థం కాలేదు. అలానే ఈ సినిమాలో చనిపోయిన వాళ్ళందరూ ఒక ప్యాటర్న్ లో చనిపోతారు. ఆ ప్యాటర్న్ యొక్క ఇంట్రో మనకి ఇస్తారు తప్ప దానికి ప్రాపర్ క్లోజర్ ఉండదు. ఇలాంటి డీటెయిల్స్ మిస్ అవ్వకుండా ఉండుంటే మూవీ ఎక్స్పీరియన్స్ ఇంకా చాలా బాగుండేదని నా ఒపీనియన్. ద లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఈస్ ఫ్లాట్ ఎండింగ్. ఈ సినిమా ఎండింగ్ చాలా ఫ్లాట్ గా అనిపించింది. ప్రతి హారర్ సినిమాల్లో లాగానే ఈ సినిమాలో కూడా దయ్యానికంటూ ఒక వీక్నెస్ పాయింట్ ఉంటుంది. అండ్ ఆ వీక్నెస్ పాయింట్ తోటే దయ్యాన్ని ఎండ్ చేయగలం. బట్ ఆ అప్రోచ్ ని ఎంత డిఫరెంట్ గా తీస్తే ఆడియన్స్ కి ఎండింగ్ అంత కనెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం హీరోకి కావాల్సిన వస్తువులన్నీ చాలా ఈజీగా దొరికేస్తుంటాయి. అండ్ ఎండింగ్ లో హీరోకి అండ్ ఆ దయ్యానికి ఉండే ఫైట్ కూడా ఏదో కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నారు, కానీ అదైతే నాకు అంత వర్క్ అవ్వలేదు. క్లైమాక్స్ రొటీన్ గా అనిపించడం వల్ల సినిమాతో
కంప్లీట్ గా సాటిస్ఫై అవ్వలేకపోయాను. బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం అండ్ చాలా మందికి ఈ సినిమా నచ్చొచ్చు అండ్ ఐ డెఫినెట్లీ రికమెండ్ యూ టు వాచ్ ఇట్. ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. దిస్ ఈజ్ అప్పల్ రాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.